సూపర్ ఉంది, హారర్ కామెడీ అన్ని ఫైటింగ్ సూపర్, చాలా బాగుంది. ప్రభాస్ గారి తగ్గట్టు సినిమా కాదండి ఇది, అస్సలు కాదు. ఫట్టేనండి, ఖచ్చితంగా ఫట్టే. ప్రభాస్ గారి రేంజ్ సినిమా కాదు అసలు ఇది. ఆయన ఇనిషియల్ స్టేజ్ లో తీసుకుంటే బాగున్నాం, బట్ ఇప్పుడైతే ఆయన రేంజ్ సినిమా కాదు అసలు ఇది, అస్సలు కాదు. హీరోయిన్స్ యాక్టింగ్ లేదండి, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది అంతే. చాలా బాగుంది, వింటేజ్ ప్రభాస్ చూస్తారు. మారుతి మామ వెరీ గుడ్, ఫుల్ హిట్. కానీ మెంబర్స్ చూడటం ఎక్కువ అవుతుంది, దాని వల్ల పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, కలెక్షన్స్ ఏ ప్రాబ్లం రాదు. ఈ మూవీలో ప్రభాస్ చెప్తున్నాం కదా, మిర్చి మూవీలో ఆగిపోయిన ప్రభాస్ మళ్ళీ ఈ మూవీలో కనిపించాడు. ఇప్పటి వరకే 2-3 సీరియస్ మూవీస్ చూశాడు. ఈ మూవీలో కామెడీ, ప్రభాస్ తో కామెడీ చెప్పడం అంటే అంత ఈజీ కాదు. ఆ 6 feet కట్అవుట్ తోని కామెడీ చెప్పడం అంటే చాలా సూపర్. ఆయన ది వే ఆఫ్ స్టైల్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్ అయితే ఫ్యాన్ అయిపోయినా, ఆ హెయిర్ స్టైల్, ఆ ఫిజిక్, మొత్తం బాడీ టోటల్ చేంజ్. బాహుబలికి దీనికి అసలు లింక్ లేకుండా ఉన్నది. అసలు ఆ ప్రభాస్ ఈ ప్రభాస్ అయినా అని ఎవరు గెస్ చేయలేరు. కల్కి కలెక్షన్స్, కల్కి డిఫరెంట్, కల్కి డిఫరెంట్, సాహో డిఫరెంట్. ఎవ్రీ మూవీ ప్రభాస్ ది వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ టోటలీ, అండ్ ఇలాంటి మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు, ఎందుకంటే హారర్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలే. ఈ మూవీ డిఫరెంట్, వి కాంట్ కంపేర్ విత్ అదర్ మూవీస్. ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఇస్ అ యూనిక్ వన్. ఎందుకు ఇచ్చిందో మనకు నేను అనుకున్న ఇండియా డ్రెస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పడి సినిమా తీసుకుంటారనేసి. కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను. నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది భయ, నిజంగా చెప్తున్నాను. ప్రభాస్ అన్న బాగుంది మేడం, బాగుంది, బాగుంది. ఇది అర్థం కాదు, మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలా. మీరేమనుకోకుండా నేను ఒకటైతే అంట, సినిమా పరంగా, మీ పరంగా కాదు. రాజాసాబ్ సినిమాలో హీరోయిన్లు ఉన్నాయి, తిరగట్లేదు, అలా ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంది. అతను ఒక ఏంటంటే ఒక డబ్బు కోసము ఆమె హీరోయిన్, మళ్ళా మన హీరో వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా, ఆ నానమ్మ ఒక రాణి అంటారు కదా, పెద్ద రిచ్ అయితే వీళ్ళు డబ్బుల కోసం వీడు ఆమెని ఒక విప్రజర్ అంటారు, దాన్ని చేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం నీట్ గా ఉంది, చాలా బాగుంది. అర్థం చేసుకుంటే మాత్రం అయితే చాలా బాగుంటుంది. నెగిటివ్ అన్న వాళ్ళకి ముందే చెప్తున్నా, మీరు సినిమా చూడండి, నెగిటివ్ చెప్పొద్దు. ఈ సినిమా మాత్రం అదిరిపోయింది. అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎక్కడ కూడా నాకు లాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ టైమింగ్స్ ఉన్నాయి. ఇందులో నవరసాలు చూపించారు ప్రభాస్ గారు, నవరసాలు, ప్రతి ఒక్క యాక్టింగ్ ప్రతి ఒక్కటి చూపించారు. కామెడీ మాత్రం అదిరిపోయింది. కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అసలు ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే అసలు ఏమి టైమింగ్స్, ఏమి గ్రాఫిక్స్, కలెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా 500 crores వస్తాయండి. ఇంకొకటి, మీరు రెబల్ స్టార్ గురించి మాట్లాడుతున్నారు ప్రభాస్ గారు. రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్, నేనకైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. చాలా బాగుంది ఈ మూవీ. ఫ్యామిలీ ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే రాజాసాబే. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ ద స్టోరీ, బట్ సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్టోరీ లైన్ అండ్ ఫైట్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూవీ. No. First half story establish చేయడానికి ఈ మూవీ కన్నా టైం పడుతుంది. Once it has been established, it was very good. Second half లో the cinematography, the horror establishment was very good, and elements కూడా చాలా కొత్తగా ఉన్నాయి. So I enjoyed it a lot. It was very good. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ ప్రభాస్, సెకండ్ హాఫ్ వాస్ టోటలీ ఇంటూ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ. So I would rate 9 out of 10. Compulsory, everyone can watch it. It is a new movie and new experience. We have never watched a horror movie in this zone or in this way. So it was made possible by Maruti only. That is common for anything. So any movie can't be perfect. We should be open to accept it. 9 out of 10. Yeah. I liked it. ప్రభాస్ లుక్ చాలా బాగుంది. రేటింగ్ నేనైతే ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి 4.5 ఇస్తాను. బట్ నార్మల్ పీపుల్కి అయితే 3 అనుకుంటున్నాను. ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. కానీ ప్రభాస్ గారి గురించి అయితే చూడొచ్చండి. ఆయన లుక్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ కొంచెం కొన్ని దగ్గర అయితే అది ఫేస్ బాడీ డబుల్ చేసినట్టు అనిపించింది కొన్ని పాటల్లో కానీ.
కొన్ని ఫైట్స్ దగ్గర కానీ లాస్ట్లో కానీ అలా అనిపించింది. బట్ మూవీ అయితే బాగుంది ఓవరాల్గా. కామెడీ బాగుందండి. ఏంటండి డైరెక్షన్, మారుతి గారి డైరెక్షన్ అంటే స్టార్టింగ్ లో ఆయన మార్క్ కనిపించింది, అంటే కొంచెం కామెడీ కానీ అది ఆయన డ్రాప్ లోనే ఉంది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. హిప్నటైజర్ గురించి చాలా చాలా బాగా మేనేజ్ చేశారు దాని గురించి. బట్ లాస్ట్ ఒక పార్ట్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది. అంటే ట్రైలర్ లో చూపించినట్టు ఒక షాట్ అయితే లేదు, అదైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అండి. మేబీ పార్ట్ 2 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. ఆ పార్ట్ 2 అని చెప్పి ప్రతి మూవీ ఇలానే చేస్తా ఉన్నారు. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే లేదండి. ఆ పార్ట్ కానీ చూసుంటే ఇంకా బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పేవాడు. బట్ ఓవరాల్ గా అయితే నాకు నచ్చింది, వర్త్ వాచింగ్ అండి. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. విఎఫ్ఎక్స్ అసలు బాగాలేవు, ఓకే ఉన్నాయి. సినిమాలో సగం మంది అయితే పడుకున్నారు, టు బి వెరీ ఆనెస్ట్. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. ఇది ప్రభాస్ కు ప్లస్ మైనస్? ఇది ప్రభాస్ కి ఓపెనింగ్స్ వైజ్ ప్లస్సే, కలెక్షన్స్ అన్ని కొడతాడు, కానీ స్టోరీ వైజ్ మాత్రం ఫ్లాప్. ఇది ఇంకొకటి 400 కోట్ల తీసారు, విఎఫ్ఎక్స్ ఎందుకు మ్యాచ్ చేయలేకపోయారు? అది మ్యాచ్ చేయలేకపోవడానికి మన దగ్గర ఆన్సర్ లేదు, మారుతిని అడగాలి. ఇప్పుడే కొల్లా లగ్జరీకి వెళ్దామని ప్లాన్ మాది. విల్లా నంబర్ 17 అన్నాడు కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చి మాట్లాడదాం. అంటే ఎందుకు ఇలా చేశారంటే అర్థం కావట్లేదు మనకి. ఎందుకు అసలు డిసప్పాయింట్ అయ్యామండి. అవును, యాక్చువల్లీ డిసప్పాయింట్ అయ్యాం మేము. అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసేసరికి మేము అందరం సగం థియేటర్ అంతా పడుకొని ఉంది అక్కడ. అది ఫట్. ప్రభాస్ లుక్ ఎలా ఉంది? లుక్ అంతా బాగానే ఉంది. బేస్డ్ ఆన్ ప్రభాస్ అయితే మూవీ చూడొచ్చు. రెస్ట్ ఆఫ్ ఎనీథింగ్ క్రొకోడైల్ ఫైట్ ఎలా ఉంది? బాగుందండి. హీరోయిన్స్ ఓకే వన్ మ్యాన్ షో అంటే ఓన్లీ ప్రభాస్, సంజయ్ దత్ అంతే, అంతకన్నా. డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? యా బాగుందండి, డైరెక్షన్ బాగుంది, కానీ ఎందుకో స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుంది. సంక్రాంతికి ప్రభాస్ మరి ఫుల్ గ్రేస్ ఇవ్వలేదంటారా? లేదు కష్టం. బాగుంది మ్యామ్. సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడొచ్చు అంటారా? యా, ఫుల్ ఫ్రెష్ గా చూడొచ్చు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, కానీ సినిమా బాగుంది. యా, ఎంత ఇస్తారు రేటింగ్? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, నాకైతే నచ్చింది. సినిమా చెప్పాను కదండి, ఒక్క ముక్కలో సోది లేకుండా చెప్పాలంటే ఇంత మాదిరి రాడ్ దింపుదాం అనుకున్నాడు, కానీ దింపలేదు పాపం. కొంచెం రాడ్ దింపాడు అంతే. మాకు డిసప్పాయింట్మెంట్ కాదండి, గ్రాఫిక్స్ అసలు బాగాలేదండి. గ్రాఫిక్స్ వరకు అయితే అస్సలు బాగాలేదు. 300 కోట్లు పెట్టి తీసిన సినిమా అలా లేదు అసలు. ఆది పరిస్థితి ఒకేలా ఉన్నాయి గ్రాఫిక్స్. బాహుబలికి దీనికి సంబంధం లేదండి. బాహుబలి తోటి ప్రభాస్ అంటేనే బాహుబలి అన్నారు కదా, మరి ఇప్పుడు ఆ రేంజ్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ రేంజ్ చూపించాలి కదా. ప్రభాస్ చూపించాలి కదా. లాంగ్ షాట్ చూపించలేదు. నేనైతే రేటింగ్ కూడా వదలుచుకోవట్లేదండి. నేను రోజు బిర్యానీ ఆర్డర్, రోజు షాక్ కావాలి. బిర్యానీ పోతే రోజు బిర్యానీ ఎంజాయ్ చేస్తాడు. వాడికి తెలియదు సినిమా ఎలా చూడడం తెలియదు. కంటెంట్ అర్థం చేసుకోవాలి. కంటెంట్ అర్థం చేసుకుంటే అర్థమైతే సినిమా. డాన్స్ ఫైట్ లేదా? ఫైట్, డాన్స్, రొమాన్స్ ఎన్ని ఉన్నాయి. ఇంట్లో కామెడీ కూడా ఉంది. ప్రతి సినిమాలో ఎంత కామెడీ, ఎంత ఎంటర్టైన్ వస్తుంది. స్పిరిట్ దింపింది కదా చాలా. ఫైట్ సూపర్. ఇంటికి పోగా అదే ప్రాక్టీస్ చేస్తా నేను. అదే ప్రాక్టీస్ చేస్తా. నేను కూడా ప్రభాస్ ఫ్యాన్ ని. ప్రభాస్, జై ప్రభాస్, రెబల్ స్టార్. చాలా బాగుంది. ప్రభాస్ గారిని మనము ఒక రాజుగా చూసుకుంటే ఈ సినిమా యాక్సెప్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే గతంలో మన రాజ్యాన్ని రాజులు ఎంతో మంది పరిపాలించిన విభాగంలో ఒక రాజు యొక్క జీవిత చరిత్ర ఈ యొక్క రాజాసాబు. సో ఆ రాజాసాబు దీనికి ఏంటంటే హై గ్రాఫిక్స్ వల్ల జోడించడం వల్లనే ప్రేక్షకుడు కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంటాడు. సో హై గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. సో ఈ గ్రాఫిక్స్ అన్నింటిని కూడా మనము బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ప్రభాస్ గారు నిజ జీవితంలో ఎలా ఉంటారు అనేది, ఆయన కోసం మ్యారేజ్ కాలేదు కదా, నిజ జీవితంలో ఎలా ఉంటారు అనేది ఇక్కడ అది చూపించారు. సో ప్రేక్షకుడు మాత్రం అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ప్రభాస్ గారు ఫ్యాన్స్కి మాత్రం చాలా వైబ్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతికి మాత్రం ప్రభాస్ గారికి మనం గతంలో డార్లింగ్,
మిస్టర్ పర్ఫెక్ట్ ఇవన్నీ చూసాం కదా. సో యాస్టిస్గా ప్రభాస్ గారు ఆ జోనర్లో కనిపిస్తారు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు, చాలా బాగానే ఉంది. సో ప్రభాస్ గారిని కోసం ఒక్కసారి ట్రై చేయడంలో తప్పలేదు. సినిమా మాత్రం ఎక్కడ ఎందుకంటే ఆయన ప్యాన్ ఇండియా స్టార్, ప్రపంచానికే తెలుసు ప్రభాస్ గారు అంటే. సో ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయండి. సో పర్వాలేదు సినిమా మాత్రం. థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది, సంక్రాంతి బ్లాక్ బస్టర్. సంక్రాంతి చెప్పచ్చా? సూపరా? కానీ బాగాలేదన్నారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నీకు నచ్చింది? వాళ్ళ యాక్టింగ్ గివ్ ద బెస్ట్, అంతా మంచిగా ఉంది. ఎవరైతే రేటింగ్ అయితే 8.5 ఇస్తారు. ఎందుకంటే కొంచెం విలన్ దగ్గర కొంచెం బ్యాలెన్స్ తప్పింది, విలన్ ని కొంచెం డౌన్ చేసి అనిపించింది లాస్ట్ మూమెంట్ లో. అంతేగాని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్, అంతా టాప్ ఉంది, అంతా టాప్ క్లాస్. ఎవడేమన్నా కానీ ప్రభాస్ అన్న చెప్పినట్టు పైసా వసూలు. లాస్ట్ కి ఆ జోకర్ సీన్ మాత్రము ఎక్స్పెక్టే చేయలేదు. అన్న దగ్గరికి జోకర్ సీన్ అది అసలు రాలనుకున్నాం, అది మొత్తం దింపేసిండు. రాడంటున్నా మూవీ ఎవడైతే రాడని చెప్పిండో, గల్లీస్ ఉందని చెప్పిండో వాడిది వేస్తాడు. ఆ నమ్మలేం. నాకు ప్రీపోజ్ అవుతున్నాయి, నేను అవంతా వదులుకొని వచ్చిన టాప్. మా డాడీ నొప్పించి, మా మమ్మీ వాళ్ళని నొప్పించి, అందరు నొప్పించి ఈడికి వచ్చిన. టికెట్లు దొరకాలంటే సంధ్యకాడికి పోయి ముంగట నిల్చుంటే, అన్న టికెట్ ప్రైస్ ఫిక్స్ కావాలి, నువ్వు వచ్చి నాకు టికెట్లు ఆడితే నేను ఏడికి వెళ్ళాలన్నా అంటే, నువ్వు ఎంత పైసలు పరంగా టికెట్ కావాలంటే రాలే, రేపు మార్నింగ్ ఇస్తా అని చెప్పారు. ఆడ పోతే గేట్లు కొట్టేసి పోలీసు వాళ్ళు మొత్తం ఫ్లాప్. ఇడికి వచ్చినామో టికెట్లు దొరికినాయి, హ్యాపీ మూవీ, బ్లాక్ బస్టర్. నేను రాత్రి అక్కడ 2 o'clock కూడా కూర్చున్నా. 2 o'clockకి రిలీజ్ అయింది, కరెక్ట్ 1:30కి. 1:39కి ప్రసాద్ ఓపెన్ అయింది. 15 minutes 8 o'clock 3 shows. 8 o'clockకి 3 shows ఓపెన్ చేసిర్రు. 8 o'clock 3 shows, 2 shows మాత్రము within 15 minutes బుక్ అయిపోయింది. నాకు అదే పేమెంట్ ట్రాన్సాక్షన్ 3 times క్యాన్సిల్ అయింది. నా దగ్గర ఇంకా పేమెంట్ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయింది, గూగుల్ పేలో ఉంటుంది కదా, అది ఇంకా నా దగ్గర ఉంది. 4th time టికెట్స్ మళ్ళీ 3 phonesకి వెళ్ళి కంటిన్యూ చేస్తే అప్పుడు నాకు పేమెంట్ ఫిక్స్ అయింది. నేను మా బ్రదర్ కలిసి వచ్చాం. 200 పెట్టింది ఒక టికెట్. ఏంది వేరే సినిమాలకి అయితే ఒక రోజు ముందు రిలీజ్ చేసాం టికెట్స్. మా ప్రభాస్ అన్నది ఒక 1 hour ముందే రిలీజ్ చేసింది. ఎలా ఉంది మొత్తానికి? మొత్తం బాగుందా? సంక్రాంతి హిట్టా? సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర వెళ్ళిపోతుంది మా ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నారా, సినిమాని చూసి చెప్తున్నారా? మా ప్రభాస్ అన్నని చూసి చెప్తున్నా. సినిమా కూడా బాగుంది. సినిమా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, ముగ్గురిది కూడా బాగుంది. నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి, బాగలేదు, లాగి ఉంది అంటున్నారు. వాళ్ళు సరిగ్గా చూడలేదు ఉంటారు, మళ్ళీ చూసుకుని రమ్మానండి. వాళ్ళ హేటర్స్ పట్టించుకోకండి వాళ్ళ మాటలు. బాగుంది. 9.5 ఇస్తా. జోకర్ గెటప్ జోకర్ ప్రభాస్ అన్న కాదు, జోకర్ గెటప్ వేసిండు అంతే. ఎలా ఉంది మరి? బాగుంది, అన్ని బాగున్నాయి, అందుకే బాగుంది. మా ప్రభాస్ ఎప్పుడు హిట్టే. స్టోరీ పరంగా ఎలా ఉంది మేడం? బాగుంది, కామెడీ ఉంది, పిల్లలకి గ్రాఫిక్స్ బాగా నచ్చుతాయి, బాగుంది. మూవీ ఎలా అనిపించింది మీ ఒపీనియన్? ఓకే ఉంది, 1 time చూడొచ్చు అంతే. ప్రభాస్ కోసమే. 1 time ఓన్లీ 1 time నేనైతే ట్రై చేస్తారు అనిపించింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ చాలా బాగా ఇచ్చారు. యాక్షన్ అంతా బాగుంది. నాచే సాంగ్ తర్వాత 40 minutes వరకు క్లైమాక్స్ అటెస్ట్ టచ్ ఉంటుంది. సీన్ ఆఫ్టర్ సీన్ బిల్డప్ చేసుకుంటూ ఎంతవరకు ట్రై చేయగలరు అంతవరకు ట్రై చేశారు. ఎఫర్ట్స్కి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మారుతి గారికి. కొంచెం కొత్తగా అనిపించిందండి. మన తెలుగు సినిమానైనా, మన తెలుగు డైరెక్టర్ అయినా, అసలు ప్రభాస్ లాంటి స్టార్ ఈ మూవీని యాక్సెప్ట్ చేసి ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత కొత్తగా యాక్షన్ కూడా ఇంతకు ముందుగా కాకుండా చాలా వరకు చాలా ఇంప్రూవ్ అయ్యారు యాక్టింగ్ పరంగా కూడా అనిపించింది. ఇంకా ప్రతి మూవీలో ఎంతో కొంత ఫ్లాస్ ఉంటాయి కదండి, ఫ్లాస్ పక్కన పెట్టేస్తే ఆ టీం ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. బాగా వర్కౌట్ చేశారండి, అది బాగా డిస్కవర్ చేశారు. రేటింగ్ అంటే రేటింగ్ ఇచ్చి మనం తక్కువ చేయకూడదు ఒకళ్ళ వరకు. నేనైతే 3.5 to 4 వరకు అలా ఇస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.